ఇవాళ నేను మీకు నాన్ వెజ్ కారపొడి ఒకటి చూపిస్తాను. నిన్న నేను మీకు వెజిటేరియన్స్ కోసం పప్పుల పొడి చూపించాను కదా, సో ఇది నాన్ వెజిటేరియన్స్ కోసం అన్నమాట. ఇది రొయ్య పొట్టు, మామూలుగా అయితే చనాకుని అంటారు, అది నాకు తెలుసు. ఇది డ్రైడ్ చనాకుని అన్నమాట. ఇలా ఉంటుంది. దీన్ని మీరేమంటారో చెప్పండి. నాకైతే చనాకుని అనే తెలుసు. చిన్న చిన్న రొయ్యలు అన్నమాట, చాలా చిన్నవి. సో వీటిని ఇంకా వాష్ చేసేది ఏమీ ఉండదు. ఇవి ఎక్కడైనా దొరుకుతాయండి, కానీ నేను ఇవి మాత్రం సింగపూర్ నుంచి తెచ్చుకున్నాను. అక్కడ అస్సలు ఇసుక ఉండదు, సమస్య లేదనమాట. ఒక్క రవ్వ ఇసుక కూడా ఉండదు. సో మనకి ఇక్కడ దొరికే వాటికి కొంచెం ఇసుక ఉంటుంది, అది కొంచెం చెరిగి అవన్నీ చేసుకోవాలి. సో దాని గురించి నాకు ఐడియా లేదు. దీంట్లో అయితే అసలు ఇసుక ఉండదు. సో దీన్ని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి సిమ్లో పెట్టి. ఇలా మనం చేత్తో అంటేనే మ్యాష్ అయిపోయేటట్టు అనమాట, పొడిలాగా అయిపోయేటట్టు. అట్లా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్. తర్వాత ఎండుమిరపకాయలు, 1 స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కారంగానే ఉండాలండి ఈ కారపొడి. తర్వాత వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు, ఇవే కావాలి, ఇంతకంటే ఏం అవసరం లేదు. ఇంతకంటే ఇందులో అంటే ధనియాలు అవి ఇవి వేయకుండా ఉండడమే బెస్ట్ అనమాట. ఎందుకంటే రొయ్య పొట్టు వాసన తెలియాలి, ఆ వాసన ఇష్టపడే వాళ్ళకి అలా ఉండడమే బెస్ట్. అంటే మా డాడీ మాకు నేర్పిన స్టైల్ నేను చేస్తున్నాను. సో ఇవి మాత్రమే కావాలి. ఫస్ట్ మనం ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత అప్పుడు ఇవి వేసి గ్రైండ్ చేసుకోవాలి. అది ఎలాగో నేను మీకు చూపిస్తాను. ఈ ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు. సో మీకు ఎలా అనిపించింది ఈ రొయ్య పప్ప, లేకపోతే చనాకునియా ఏంటో మీరు చెప్పండి. ఈ కారపొడి ఎలా అనిపించింది? ఒకవేళ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, అన్నంలో బాగుంటుంది, దోశలో కూడా బాగుంటుంది, వేడివేడి అన్నంలో అయితే ఇంకా బాగుంటుంది. సో ఒకవేళ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. లేదంటే ఇప్పటి వరకు ట్రై చేయకపోయినా ఒక్కసారి ట్రై చేయండి. నిజంగా మీరు ఒకవేళ డ్రై ఫిష్ లవర్స్ అయ్యుండి, నాన్ వెజ్ ఇష్టం ఉండి అలా ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇంతసేపు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.